హాయ్ టు ఆల్. ఇది వచ్చేసరికి మనకి సంతోషి మాత టెంపుల్ అండి. ఇది ఎక్కడంటే మనకి విజయవాడలో పాల ఫ్యాక్టరీ దగ్గర లంబాడీపేట. అది వచ్చేసరికి ఒక స్లోప్ లాగా ఉంటుంది అనమాట, కొండలాగా ఉంటుంది. దాని పైకి వెళ్తే పైన అనమాట ముక్కా వెంకటరమణ, ముక్కా హైమావతి గారు ఈ గుడిని అయితే కట్టించారండి. ఈ గుడి విశేషాలు వివరంగా అయితే చెప్తానండి. ముక్కా హైమావతి గారు అయితే నాకైతే సంతోషి మాత అసలు ఎలా ఉద్భవించింది, అమ్మవారిది అవన్నీ నాకైతే చెప్పారనమాట. అమ్మ హైమావతి గారు అమ్మగారు చెప్పింది నేను మీతో క్లుప్తంగా చెప్తానండి. అదే కాకుండా ఇక్కడ పౌర్ణమి అనగానే చాలా ప్రత్యేకత అండి. సంతోషి మాత ఎలా ఉద్భవించిందో నేను వివరిస్తానండి మీకు. పూర్వకాలమునందొకమారు కైలాస పర్వతమున శివుని కుమారులయ్యగు మానసాదేవియాను నాగదేవత అన్నగారైన శ్రీ గణపతికి శ్రావణ శుద్ధ పౌర్ణమి శుక్రవారం నాడు రక్షాసూత్రము అంటే రాఖీ కట్టుటను అది గాంచిన గణపతి కుమారులైన లాభ క్షేమ అనువారు ఇరువురు మారకు కూడా రక్షాసూత్రము కట్టమని మానసాదేవిని ప్రార్థించరి. అంతటి మానసాదేవి బాలులారా రక్షాసూత్రము కట్టుటకు సోదరియే కావలియాను, నేను కట్టరాదు అనెను. అంతటి కుమారులిద్దరూ తండ్రి వద్దకే తెంచి మాకు రక్షాసూత్రము కట్టుటకు సోదరి కావలినని ప్రార్థించరి. అంతటి గణపతి బాలల మాటలు విని చాలా సంతోషించెను. వెంటనే గణపతి నేత్రము నుండి మహాజ్వాలములకు ఒక జ్యోతి బయలుదేరెను. సమస్త దేవతలు చూచుచుండగా ఆ జ్యోతి ఒక కమలము ముందు నిలిచెను. ఆ కమలము నుండి ప్రసన్న ముఖము గల ఒక బాలిక ఉద్భవించెను. ఆ బాలిక చతుర్భుజము, ఖడ్గము, శంఖము, పాత్ర, అభయహస్తములతోనూ మరియు దివ్యాంబరములు, దివ్యభూషణములను, సంతోష భరితమైన ముఖము కలిగి సమస్త దుఃఖములు దూరము చేయుగలగదై వెలుగొందెను. ఆమె శ్రీ సంతోషీమాత. అమ్మవారికి శుక్రవారం మరియు పౌర్ణమి, అదే కాకుండా అమ్మవారు ఉద్భవించిన రోజు అనేది రాఖీ పండగ రోజు, అమ్మవారి పుట్టినరోజు రాఖీ పండగ రోజు అనమాట. అదే కాకుండా అమ్మవారికి 16 అనే అంకె అనేది చాలా ఇష్టం. 16 శుక్రవారాలు చేస్తే ఏ కోరికైనా సరే కంపల్సరిగా నెరవేరిద్ది. ఈ గుడి నిర్ణయం అనేది మా వారిది, తనకి స్వప్నంలో కనిపించారంట, అందుకని ఈ గుడి కట్టిస్తానని చెప్పి తను చెప్పింది. అంటే పూజా విధానం అది మీరు ఎట్లా చేస్తారు ఒకసారి మాకు తెలియజేస్తారా? విధానం అంటే నాకు అమ్మవారు చెప్పింది ఏంటంటే 16 వారాలు మెయిన్, ఆమెకి 16 వారాలే, 8, 7 అని అంటున్నారు కానీ కాదు. 16 వారాలు చేస్తే ఫలితం దాని తగ్గట్టు ఫలితం వస్తుంది. పులుపు తినకూడదు అని అంటారు కదా అంటే అసలు పులుపు ఎందుకు తినకూడదు, అసలు ఏంటో ఒకసారి ఆ స్టోరీ ఏమన్నా మాకేమైనా చెప్పగలుగుతారా? స్టోరీ అంటే కొంచెం చెప్పలేను కానీ పులుపు అనేది తినకూడదు, ఆమెకు విరోధం అది పులుపు అనేది. ఆమె సంతోషంగా ఉంటుంది కాబట్టి, అందరినీ సంతోషపడుతుంది కాబట్టి స్వీట్ అనేదే తింటారు ఆ పూజకి. ఆమెకు మెయిన్ పూరి, కజ్జికాయలు, కోవా, సజ్జ పూరీలు అంటే ఆమెకి ఎక్కువ ఇష్టం. సజ్జ పూరీలే ఆమెకి. కాలక్రమేణా మనం చేయలేము కాబట్టి సజ్జ పూరీలు చేయట్లేదు, గోధుమ పిండితో పూరీలు చేసేస్తాము. అది పుట్నాల పప్పు అంటే గుల్ల శనగలు పెట్టాలి, గుల్ల శనగలు, బెల్లము. మెయిన్ మనకి కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా, అరటిపళ్ళు పెట్టినా పెట్టకపోయినా గుల్ల శనగలు, బెల్లమే మెయిన్ ప్రసాదం కింద. ఉదయం నుంచి ఉపాసం ఉండాలి, పగటి పూట భోజనం పనికిరాదు. 7 నియమాలు ఉంది దీనికి. ఒకటి ఏంటంటే ఇతరుల్ని మనం దూషించకూడదు. ఆ రోజు పగటి పూట నిద్ర పనికిరాదు, భోజనం చేయకూడదు, ఒకళ్ళని తిట్టకూడదు, ఏడవకూడదు. మనం పడుకుంటే సాప మీద పడుకోవాలి, నేల మీద. భోజనం పనికిరాదు, ఒకరికి ఇవ్వడము పుచ్చుకోవడం లేదు. తాంబూలం మందికి ఇవ్వచ్చు కానీ దక్షిణం ఇవ్వకూడదు. ఈ 7 నియమాలు పాటించాలి. 7 నియమాలు పాటించి 16 వారాలు చేస్తే మాత్రం రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక. నాకైతే నెరవేరింది, 11వ వారంలోనే జరిగింది నాకు. అందుకని నుంచి 16 వారాలే మెయిన్ ఆమెకి. 41, 21 అంటారు కానీ అది
ఎవరిష్టం కానీ 16 వారాలు చేస్తే మాత్రం తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా 16 వారాలు చేసి 17వ వారం ఉద్యాపన చేయాలని. చేయాలి. చాలా మంది ఇప్పుడు కాలక్రమేణా 5 వారాలు 7 వారాలు చేస్తారు. అంటే వాళ్ళకు ఓపిక లేక, అంతేగాని దానికి తగ్గ ఫలితమే ఉంటుంది. అంతే, జరగలేదు చేయలేదు అని అంటారు కానీ ఇప్పుడు మనం ఎక్కువగా కష్టపడితేనే కదా, ఎక్కువ కష్టపడితే దాని ఫలితం ఉంటుంది. ఒకసారి ఇది అందరికీ తెలియాలంటే ఒక అడ్రస్ ఒకటి క్లారిటీగా అందరికీ కూడా తెలిసిద్ది కదా. ఒక్కసారి జస్ట్ మనకి ఎట్లా వస్తే ఈజీగా తెలుసుకోగలం. ఎక్కడున్న వాళ్ళైనా సరే వచ్చి తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా రావాల్సిందంటే సాయిరామ్, మెయిన్ సాయిరామ్ థియేటర్, పాల్పేట అంటే లంబాడిపేట, ముక్కాపర స్ట్రీట్ అంటే ఎవరికైనా అర్థమవుతుంది. సిటీ నగర్ అక్కర్లేదు. పాల్పేట దగ్గర సాయిరాము సోమ్య హాలు, అక్కడ లంబాడిపేట ముక్కాపర స్ట్రీట్ అని కొంచెం ఒక 20 మెట్లు ఎక్కితే వచ్చేస్తుంది. నమస్తే అండి, మీరు ఈ టెంపుల్లో అమ్మవారికి మీకు కలిగిన అనుభూతి చెప్తారా మాకు వివరంగా? చెప్తానండి, కంపల్సరీగా. అమ్మవారి అవకాశం ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చెప్పుకోదగ్గ విషయం చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి గురించి చెప్పుకోవడానికి అవకాశం వచ్చినందుకు మీకు ముందలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అమ్మవారి నేను ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాను, బాధపడుతుంటే ఆంటీ గారు చెప్పారు, ఇలా 16 వారాలు ప్రదక్షిణాలు చేయమని కోరిక తీరుతుంది అని. అట్లానే చేశాను, నాకు కోరిక తీరింది. అమ్మవారు నా మీద దయ చూపించారు. అదొకటే కదండి, ఇంకోటి నేను నడుము నొప్పితో బాధపడ్డాను. ఎన్ని హాస్పిటల్కి చూపించుకున్నా ఆపరేషన్ చెప్పారు. మా వారు ఇక్కడ దండం పెట్టుకున్నారు. అట్లానే నడుము నొప్పి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఆపరేషన్ లేకుండానే నేను బాగున్నాను ఇప్పుడు. నా కోరిక అమ్మవారు నా మీద 2 సార్లు దయ చూపించారు. ధన్యవాదాలండి. బుక్లో ఏముంది, అమ్మవారు మీకంటూ ఏమని అనుగ్రహించింది, అది వివరంగా చెప్తారా? ఉద్యాపన గురించి. ఉద్యాపన అంటే బుక్లో 8 మంది పిల్లలు, మగపిల్లలు అని చెప్పి ఉంది, ఒక అమ్మాయిని. నాకు అమ్మవారు స్వయంగా చెప్పింది ఏంటంటే 8 మంది ఆడపిల్లలు, ఒక బాబు, అట్లా ఇవ్వమన్నారు. ఉద్యాపనలో ఏంటంటే తాంబూలము, పాపకి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి, ఈ 8 మంది అమ్మవార్ల కిందే లెక్కేసుకోమన్నారు. నేను అదే ప్రకారంగా అమ్మాయిలకి కాళ్ళకు పసుపు రాసి గంధం, తాంబూలం, బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఒక బాబుకు మాత్రం చేతులకి గంధం రాసి, అంటే అమ్మవారు అన్నయ్య కింద, అందుకని చెప్పి ఆయనకి ఇవ్వాలి. ఇది నేను చేసే పద్ధతి. బుక్కులు అంటే వేరే రకంగా ఉంది, ఎవరిష్టం వాళ్ళది. నాకు అమ్మవారు చెప్పినట్లే నేను చేస్తున్నాను. కానీ నాకు చాలా అనుభవాలు జరిగినాయి, అది నోటితో చెప్పలేము. నేను మీకు జరిగిన అనుభవాల్లో ఏదైనా ఒక చిన్నది మాతో పంచుకోగలరా? అంటే ఒకటని కాదు, చాలా ఉంది. నేను అమ్మవారితోటి మాట్లాడగలుగుతాను. అది ఎలాగని చెప్పి చెప్పకూడదు. అదే నేను ఏదన్నా అడిగినా సమాధానం చెప్తారు. ఇలా జరగలేదు, ఇలా కావాలి అని అనుకుంటా, ఒక ఇల్లు కొనాలనుకో, అలాంటి టైం కనుక అవుతుందని చెప్పి చెప్తారు. అది నాకు ఇలా ఉన్నానంటే దీనివల్లే నేను ఉన్నాను. కానీ నేను ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాను. అసలు ఈ అమ్మవారు పూజ చేసిన తర్వాతే ఈ గుడి కట్టడం ఆ తల్లి దయ వల్లే. అంటే ఎవరి దగ్గర చందా లేకుండా మేము కట్టిన గుడి ఇది. ఇప్పుడు ఇలా ఉన్నాను, నా పిల్లలు, నేను, మా కుటుంబం సంతోషంగా ఉన్నామంటే ఆ అమ్మవారు అనుగ్రహం వల్ల జయ సంతోషమాత. నమస్తే. ఆ తల్లి గుడి కట్టిన కాడి నుంచి మాకు అన్ని విధాలుగా కాపాడుతుంది. మేము ఇక్కడ 16 సంవత్సరాల నుంచి గుడి కట్టిన దగ్గర నుంచి సేవ చేస్తున్నాము. అమ్మవారి అనుగ్రహం వల్ల ముందుగా మాకు ఏదైనా అనుకున్న పనులు అవుతున్నాయంటే ఆ అమ్మవారి దయ్యానండి. మా అమ్మాయి అయితే అసలు తను ఏదనుకుంటే అది వెంటనే జరిగిపోతున్నాయి అమ్మ అని చెప్పి గబగబా వస్తూ ఉంటారు ఈ గుడికి. నేను మాత్రం అమ్మవారికి ఈ 16 సంవత్సరాల నుంచి చక్కగా సేవ చేసుకుంటున్నాను. ఈ ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు వెలిసి ఉన్నారు. ఎంతోమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా పులుపు తినకుండా ఇంత శ్రద్ధగా చెయ్యాలంటే ఆవిడ అనుగ్రహం, ఆవిడ ఆశీస్సులు ఉంటేనే ఈ గుడికి రాగలుగుతాము.
చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా ఆయురారోగ్యాలతో ఉన్నారంటే ఆవిడ దయ్యే. అందువల్ల మేమందరం కూడా సంతోషి మాతకి ఎప్పుడు కూడా జై సంతోషి మాత, జై జై సంతోషి మాత అని చెప్పి మేము అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాము. ఆవిడ అనుగ్రహము సర్వలోకము అందరికీ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. మా అమ్మ కోసము అందరికీ తెలియజేయాలి. అందరూ కూడా ఈ అమ్మ ఎక్కడుంది, ఈ ఈ సాయిరాము థియేటర్ దగ్గర ఎక్కడుంది అంటే ముక్క హైమవతి రమణ గారు దయవల్ల ఈ గుడి కట్టగలిగారంటే ఆవిడ అనుగ్రహం. ఇక్కడ అందరు భక్తులు చేసుకున్న పుణ్య ఫలం వల్లే ఈ గుడి ఇక్కడ రావటం జరిగింది. అందువల్ల అందరికీ కూడా ఈ గుడి వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ వివరాలన్నీ తెలియాలంటే ఈ గుడికి రావాలి. మాలాంటి వాళ్ళ అనుభవాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. తప్పకుండా నమస్కారం. జై సంతోషి మాత, జై జై సంతోషి. ధన్యవాదాలండి. ఇక్కడ స్థలం కొని గుడి కట్టినంతకి మేము ఎంతో అదృష్టవంతులు. మన వాడుక భాషలో చెబుతున్నానండి. కైలాస పర్వతమున శివపుత్రుడైన గణపతికి మానసాదేవి అనగా నాగదేవత గణపతి అన్నయ్యకు రాఖీ కట్టడానికి శ్రావణ శుక్ల పౌర్ణమి శుక్రవారము నాడు రాఖీ కట్టడానికి వచ్చెను. ఆ రోజు గణపతి పుత్రులు లాభ క్షేమ వీరిరువురు రాఖీ కట్టడం చూసి మానసాదేవిని అడిగెను, నాకు రాఖీ కట్టవలేను అని. మానసాదేవి చెప్పెను, రాఖీ అన్నది సోదరి మాత్రమే కట్టవలెను అని. గణపతిని అడిగెను, మాకు ఒక సోదరి కావలెను అని. గణపతి నేత్రంలో నుంచి వచ్చిన ఒక జ్యోతే శ్రీ సంతోషి మాత అమ్మవారు.